ప్రాణాలు కోల్పోవడం అనేది నిజంగా దురదృష్టకరమైన సంఘటన. ఇటువంటి అంటే హాస్పిటల్స్ లో అగ్ని ప్రమాద ఘటనలు మన దేశంలో చాలా సందర్భాల్లో చాలానే చోటు చేసుకున్నాయి. అగ్ని ప్రమాదాలు సంభవించడానికి అనేక రకాలైన కారణాలు ఉండొచ్చు, కానీ ముఖ్యంగా హాస్పిటల్స్ లో ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు అసలే రోగులు వారు అనేక రకాలైన ఆరోగ్య రుగ్మతలతో బాధపడుతూ ఉంటారు. ఇమ్మీడియట్ గా వాటికి రెస్పాండ్ అయ్యే అవకాశం ఉండదు. తప్పించుకోలేని పరిస్థితుల్లో అచేతన అవస్థలో ఉండేవారు చాలా మంది ఉంటారు. ఈ కారణంగానే హాస్పిటల్స్ లో ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువగా మృతుల సంఖ్య కూడా గణనీయంగా ఉంటుంది. మిగతా చోట్లయితే ఎవరో ఒకరు రెస్క్యూ చేస్తారు, ఇమీడియట్ గా కొంతమంది బయటకు ఎవాక్యుయేట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఈ ప్రమాద ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాలని 2 తెలుగు ప్రభుత్వాలని కూడా మరొకసారి అలర్ట్ చేసింది. నిజంగా భవనాల్లో ఫైర్ ఎన్ఓసీలకి సంబంధించి ఫైర్ సేఫ్టీ నిబంధనలు అనేవి సరిగ్గా పాటిస్తున్నారా లేదా అన్న దానికి సంబంధించి ఇప్పుడు మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాలు తనిఖీలు విస్తృతం చేశాయి. చాలా సందర్భాల్లో ప్రమాదాలు జరిగిన తర్వాత ఎక్కడా కూడా అనుమతులు లేవు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రశ్నల్లో అనుమతులు లేవు, సరే అనుమతులు లేని భవనాలకి సంబంధించి వాళ్ళ యొక్క కార్యకలాపాలు, అది కమర్షియల్ అయినా లేకపోతే డొమెస్టిక్ పర్పస్ అయినా, వాటి యొక్క పర్పస్ సర్వ్ చేసుకోవడానికి పరిమితులు ఎలా ఇస్తున్నారు? ఎన్ఓసీ లేనప్పుడు అక్కడ నిజంగా హోటల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఎలా రన్ చేస్తున్నారు? అవి ట్యాక్స్ పే చేస్తూ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ బిల్స్ కడుతూ ఉంటాయి. అసలు పర్మిషన్ లేనప్పుడు ఈ కార్యకలాపాలన్నీ ఎలా జరుగుతున్నాయి? మున్సిపల్ సిబ్బంది చూసి చూడనట్లుగా ఇటువంటి వ్యవహారాలను ఎందుకు వదిలేస్తూ ఉంటారు? ప్రమాదం జరిగిన తర్వాత నిర్లక్ష్యం ఉంది అని అప్పుడు అధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకునే బదులు నిజంగానే అనుమతులు లేకుండా నడిపే వాటిని ముందుగానే ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు అన్న సమస్య ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. ఆ సమస్యకి మనం ఈ రోజు డిబేట్ ద్వారా ఒక సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇవాళే కాదు, ఐ న్యూస్ గతంలో కూడా హాస్పిటల్స్ లో ఇట్లా హోటల్స్ లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు సరిగ్గా లేవు అన్న దాని మీద మూడో నేత్రం అన్న పేరుతో వరుస కథనాలను కూడా ప్రసారం చేసి అప్పుడు ప్రభుత్వంలో కూడా చలనం తీసుకురావడం జరిగింది. సో ఈ రోజు మరి అటువంటి పరిస్థితులు, అటువంటి దురదృష్టకర ఘటనలు మళ్ళీ పునరావృతం అయ్యాయి. సో మళ్ళీ మనం ఈ రోజు దాని మీదే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఎస్, ప్రతాప్ రెడ్డి గారు రిటైర్డ్ ఫైర్ ఆఫీసర్, అండ్ ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు గారు జేఎన్టీయూ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి, అండ్ సిపిఎం స్టేట్ లీడర్ అనలిస్ట్ బాబురావు గారు మనతో పాటు ఉన్నారు. ఎస్, ముందుగా వాళ్ళని గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ప్రతాప్ రెడ్డి గారు, నేను ముందుగా మీతో స్టార్ట్ చేస్తాను. అసలు నిన్న జరిగిన ఘటనలో లోపం ఎవరిది ఉంది అనే దాన్ని ఒక 5 నిమిషాలు మనం పక్కన పెడితే, మనం ఉపోద్ఘాతం కింద మాట్లాడుకుంటే అసలు ఒక బిల్డింగ్ కి ఫైర్ ఎన్ఓసి ఉందా లేదా అన్న తనిఖీలు జరుగుతూ ఉండాలి. ఒకసారి ఎన్ఓసి ఇచ్చిన తర్వాత కూడా దాన్ని రెన్యువల్ చేసుకుంటున్నారా లేదా, సరిగ్గా నియమాలు పాటిస్తున్నారా లేదా, ఇవన్నీ చెకింగ్స్ జరగాల్సిన అవసరం ఉంటుంది. అసలు గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయండి? నిజంగానే అన్ని బిల్డింగ్స్, హోటల్స్, హాస్పిటల్స్, అపార్ట్మెంట్స్, హై రైజ్ బిల్డింగ్లు ఇవన్నీ కూడా నిబంధనలకి అనుగుణంగానే నిర్మాణం చేయబడ్డాయా మన దగ్గర? ఇప్పుడు మనం విజయవాడది మనం చూసినట్టు అయితే అది 15 meters అబోవ్ హైట్ బిల్డింగ్, అది స్వర్ణ ప్యాలెస్. ఇట్ ఈస్ అ హోటల్. అది 15 meters హైట్ దాటి 17 meters ఎంతో ఉన్నది. దానికి ఎన్ఓసి అప్లై చేసిండ్రు, ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ రిజెక్ట్ కూడా చేసిండ్రు 20 years బ్యాక్. తర్వాత మరి కొన్ని సెట్ బ్యాక్స్ లేవు లోపల, ఇంకా కొన్ని ఏదైతే నియమాలు చేయనందుకు వాళ్ళ రెమెడియల్ మెజర్స్ కిందనైనా ఇంకా ఆల్టర్నేటివ్ పద్ధతులు వాళ్ళు చెప్పేది ఉండే, వాళ్ళు చేయలేదు. అదొక పొరపాటు. రెండవ పొరపాటు, ఇప్పుడు సడన్ గా ఈ బికాస్ ఆఫ్ దిస్ కరోనా COVID-19 ఈ పేషెంట్స్ తీసుకొచ్చి అందులో పెట్టడం జరిగింది. ఈ పేషెంట్స్ అనవరకల్లా మళ్ళీ ఆక్యుపెన్సీ మారిపోయింది. హోటల్ నుంచి మళ్ళీ హాస్పిటల్ అయింది. అయితే హాస్పిటల్ ఏంటంటే 9 meters ఏవో ఏ బిల్డింగ్ అయినా హాస్పిటల్ బిల్డింగ్ ఉన్నట్టు అయితే అది ఒక 400 square meters ఫ్లోర్ ఏరియా ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అందులో ఒక కంపార్ట్మెంట్ మధ్యలో ఒక గోడ 4 hours ఫైర్ రేటెడ్ డోర్ ఉండాలి, తర్వాత కంపార్ట్మెంట్ ఉండాలి. ఒక పక్క ఏదైనా పొగ వచ్చి ఫైర్ అయినట్టయితే పేషెంట్స్ అంతా ఉన్న పరంగా ఇంకో పక్కకు షిఫ్ట్ చేయాలి. అదొకటే ఎవాక్యువేషన్. మిగతా బిల్డింగ్స్ అంటే ఏబుల్ బాడీ వాళ్ళంతా కిందకి వస్తారు, అసెంబ్లీలో ఎక్కడో ఓపెన్ ప్లేస్ నిలిచి ఉంటారు, ఏదో ఒకటి చేస్తారు. కానీ బెడ్ మీద ఉన్న పేషెంట్స్ మాత్రము ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కమ్ టు ద గ్రౌండ్ లెవెల్. అయితే కన్వర్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఈ రెండవ ల్యాబ్స్ ఇది కూడా లేదు, అక్కడ కంపార్ట్మెంట్ లేదు. ఒక వైపు నుంచి అదే ఫ్లోర్ లో రెండవ వైపు తీసుకుపోవడానికి కూడా కంపార్ట్మెంట్ లేదు. ఇది ఒక మెయిన్ ల్యాబ్స్ కింద నేను భావిస్తున్నా మేడం గారు. లక్ష్మణ్ రావు గారు,
సహజంగా ప్రమాదాలు జరగడానికి అనేక కారణాలు ఉండొచ్చు. మనం ప్రమాదాల్ని పసిగట్టలేకపోవచ్చు, కానీ ప్రమాదం జరిగినప్పుడు మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, ఆ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా ప్రతి బిల్డింగ్ లో కూడా ఉండాలి. అది ఫైర్ సేఫ్టీ కావచ్చు, ఎవాక్యుయేషన్ కావచ్చు, ఎగ్జిట్ కి సంబంధించి కూడా. కానీ ఈ బిల్డింగ్ లోకి సంబంధించిన నియమ నిబంధనలు ఖచ్చితంగా ఉన్నాయి, చట్టాలు చెప్తున్నాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కూడా సేఫ్టీ మెజర్మెంట్ యాక్ట్స్ కూడా మనకున్నాయి, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన యాక్ట్స్ ఉన్నాయి, బిల్డింగ్ కి ఎలా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి అవన్నీ కూడా. కానీ అమలులోకి వచ్చేసరికి అవన్నీ ఎందుకు సరిగ్గా అమలు కావట్లేదు అని మీకు అనిపిస్తుంది? నిజంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్న దాంట్లో మనం ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉంటాం. బేసిక్ గా డిజాస్టర్ మానిటరింగ్ తర్వాత డిజాస్టర్ మిటిగేషన్ విషయంలో ఫెయిల్ అయింది మేడం. ఇక్కడ ఒక విక్టిమ్ మొబిలిటీ ప్యాటర్న్ తర్వాత ఈ యొక్క ఫైర్ మొబిలిటీ ప్యాటర్న్ కి ఒక ఇండిపెండెంట్ గా డీల్ చేసే వ్యవస్థ అక్కడ లేకపోవడం అనేది. తర్వాత ఎక్కడైతే క్రాస్ అవుతున్నాయో వాటిని ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని వాటిని మిటిగేట్ చేసే మెజర్స్ చేయాలి. ప్రతి ఫ్లోర్ కి కూడా ఒక ఎగ్జిట్ అనే దాన్ని మనము ఇట్ షుడ్ బి ఆపరేటెడ్ బై డీసీ బేస్డ్ సిస్టమ్ తో ఆపరేట్ చేయాలి మేడం. దేర్ ఆర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ విచ్ కెన్ ఆపరేట్ ఈవెన్ విత్ ద సెన్సర్. ఆ డీసీ బేస్డ్ తో ఆపరేట్ చేస్తే ఏంటంటే ఫైర్ వల్ల ఒక ఎలక్ట్రికల్ పవర్ సప్లై పోయినా కానీ ఒక ఎగ్జిట్ డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. తర్వాత అది ఓపెన్ అయిన తర్వాత ఈ యొక్క ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడానికి కొన్ని టెంపరీ లాడర్స్ కానీ ఖచ్చితంగా అరేంజ్ చేసుకోవాలి మేడం. ఎందుకంటే పేషెంట్స్ అయితే ఖచ్చితంగా ఎవాక్యుయేట్ చేయడానికి వేరే మెజర్ చేయాలా. ఈ సిచ్యువేషన్ లో ఈ ఎగ్జిట్ అనే దానికి తర్వాత ఈ యొక్క ఫైర్ ఫ్లో అనే దానికి క్రాస్ అయింది. దానివల్ల ఈ యొక్క విక్టిమ్ అనేది విక్టిమైజేషన్ జరిగింది. అందువల్ల ఇక ప్లానింగ్ ప్యాటర్న్ లో మాత్రం వీళ్ళు ఫిజికల్ మొబిలిటీస్ ని వీళ్ళు సిమ్యులేట్ చేసుకుని ఈ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తోటి ఈ యొక్క ఫైర్ అనే దాన్ని మనము మానిటర్ చేసే వ్యవస్థను డెవలప్ చేసుకున్నాం. దాని ద్వారా చేస్తే ఈ యొక్క సొల్యూషన్ అనేది ఇవ్వచ్చు. ఓకే బాబురావు గారు, ఈ ఘటన తర్వాత చూస్తే ఇప్పుడు నిన్న విజయవాడలో అధికారులు చేసిన తనిఖీల్లోనే దాదాపుగా ఏదైతే పర్మిషన్స్ ఇచ్చారో వాటిలో 15 పైగా హోటల్స్ కి ఫైర్ ఎన్ఓసీలు లేవు, అనుమతులు లేకపోయినా సరే నిబంధనలు ఉల్లంఘించి మరీ కన్స్ట్రక్షన్స్ చేశారు, తమ వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. తెలంగాణలో పరిస్థితి ఏంటో తెలియదు. దాదాపు ఇక్కడ అలాంటి 36 హోటల్స్ లో ఈ కోవిడ్ షెల్టర్స్ అనే వాటికి పర్మితులు ఇవ్వడం జరిగింది. వాటి మీద ఇప్పుడు తనిఖీలు అయితే జరుగుతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో అనుమతులు లేవు అని చెప్పినా అనుమతుల్ని అధికారులు నిరాకరించినా సరే వాటిని బేఖాతరు చేస్తూ వారి యొక్క కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇటువంటి భవన యాజమాన్యాల మీద, హోటల్స్ యాజమాన్యాల మీద అసలు ప్రభుత్వ మానిటరింగ్ అనేది ఎలా ఉండాలంటారు? జరిగిన ఘటన చాలా దురదృష్టకరమైంది. కరోనా నుంచి కాపాడుకోవటం కోసం అక్కడికి వెళితే అగ్ని ప్రమాదం వాళ్ళకి కబళించేసి, ఇటువంటి సమయంలో చాలా అంశాలు ముందుకు వస్తున్నాయి. వ్యవస్థల వైఫల్యం ముందుకు వస్తుంది. రెండవది కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ సంస్థలు కానీ ప్రజల ప్రాణాలతో ఎలా చెలగాటమాడతాయో కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఒక వ్యక్తులు సంస్థలకు కాదు, ఒక వ్యవస్థలకు సంబంధించిన విషయం. వీటిల్లో చూస్తే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నారు. ఎటువంటి అనుమతులు తీసుకున్నారు? మొదట క్వారంటైన్ సెంటర్లుగా ఐసోలేషన్ కోసం విదేశాల నుండి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని క్వారంటైన్ చేసే సిస్టమ్ ప్రారంభమైంది ఫస్ట్ లో. అప్పుడు వైద్యంతో పని ఐసోలేషన్. కాబట్టి ప్రైవేట్ వాళ్ళు పేయింగ్ కెపాసిటీ కూడా ఉన్నట్టు ఉంటారు. మీకు పెయిడ్ క్వారంటైన్ కావాలా లేదు నార్మల్ క్వారంటైన్ కావాలని అడిగి చేయగలిగిన కెపాసిటీ ఉన్నవాడిని దానికోసం తీసుకున్న అనుమతులు మొట్టమొదట. తర్వాత దీన్ని కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చారు. ఈ కోవిడ్ కేర్ సెంటర్లకు కూడా ప్రభుత్వం అనుమతి. అనుమతులు ఎలా ఇస్తారు? ఒకటి హాస్పిటల్ వేరు, హోటల్ వేరు. ఇందాక మన నిపుణులు అందరూ చెప్పారు, హోటల్ యొక్క అవసరం వేరు, హాస్పిటల్ వేరు. కాబట్టి వాటిల్లో ఫైర్ కానివ్వండి, ఇతర సాంకేతికపరమైనటువంటి అనేక అంశాల్లో తేడాలు ఉంటాయి. ఇప్పుడు హోటల్లో వుడ్ వాడతారు, వుడ్ అవసరం ఉండకూడదు. కానీ ప్రమాదం జరిగినప్పుడు సంభవించే నష్టం ఎక్కడైనా ఒకటే కదా, అదే ప్రాణం పోతుంది. ఇప్పుడు కాదు నష్టం ఎక్కడంటే హోటల్లో జరిగేటప్పుడు నాకు అందరూ చెప్పారు, మీరు కూడా చెప్పారు, రోగులు మీరు ఇంకో చోటుకి వెళ్ళలేరు, రోగులు కదలటానికి వీలు లేని పరిస్థితిలో ఉంటారు. అందుకే కదలటానికి వీలున్న దగ్గర జరిగేది వేరు,
హాస్పిటల్స్ కి వేరుగా పెట్టిన దాని ఉద్దేశమే. ఇది ఫెయిల్యూర్ ఒకటి. ప్రభుత్వమే ఇటువంటి అనుమతి ఇవ్వటం తప్పు. రెండు, ఒకదానికి అనుమతి తీసుకుని ఇంకోటి నడపడం కూడా తప్పు. ఇది యాజమాన్యాల యొక్క పొరపాటు. యాజమాన్యాలు దొంగచాటుగా చేయట్లేదండి. ఇది పబ్లిక్ గా రాష్ట్రం నడిబొట్టున విజయవాడ, ఆ విజయవాడ నగరం నడిబొట్టున ఇది ఉంది. గత 2 నెలల నుండి జరుగుతుంది ఇది. ఆశ్చర్యకరం ఏంటంటే ఇందులో 10 మంది చనిపోతే అందులో 7 నెగిటివ్ వచ్చింది కరోనా. అంటే వాళ్ళని కరోనా పేషెంట్ అని భయపెట్టి వాళ్ళకి ఆ రకమైనటువంటి పరిస్థితిలో వాళ్ళ దగ్గర నుంచి ప్రపోజల్ చేశారు. ఇందులో కనబడుతుంది ఒక ఫైర్ సేఫ్టీనే కాదండి. ప్రభుత్వము ఈ కోవిడ్ పేషెంట్లకి తగినటువంటి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడంలో లోపం జరుగుతా ఉంది. ఈ లోపం వల్ల ప్రైవేట్ ఆసుపత్రుల్ని, కార్పొరేట్ ఆసుపత్రుల్ని కొంతమంది పే చేయగలిగిన కెపాసిటీ లేని మధ్య తరగతి కూడా గత్యంతరాలకు ఆశ్రయించాల్సి వస్తుంది. అంటే వాళ్ళంతా ట్రీట్మెంట్ తీసుకున్నారు, ట్రీట్మెంట్ తీసుకుని దే ఆర్ అబౌట్ టు డిశ్చార్జ్ అనుకున్న సమయంలో, చాలా మంది ఇళ్ళకి వెళ్ళిపోవాలనుకున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మీరు చెప్పినట్లు ఎవరైతే నెగిటివ్ వచ్చిందో మేబీ వాళ్ళంతా కోలుకొని ఉండుండొచ్చు. ఎస్, అంటే ఇప్పుడు ప్రభుత్వానికి కూడా సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సరిపోవట్లేదు. ఇలాంటి హాస్పిటల్స్ ని అంటే కోవిడ్ షెల్టర్స్ కింద వీళ్ళని తీసుకొని పెట్టింది. ఓకే, అది పెట్టింది సదుద్దేశం అయినా నేను రెగ్యులేషన్స్ వైలేట్ చేయడం గురించి మాట్లాడుతున్నాం. ఎస్, మనం దాని మీద మాట్లాడుకుందాం బాబురావు గారు. అలాగేనండి, మీరు అడిగిన పాయింట్ అది. నేను చెప్పదలుచుకున్న పాయింట్ లో ఒకటి, గవర్నమెంట్ కార్పొరేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీలో వైద్యం చేయాలని పెట్టారు. ఆరోగ్యశ్రీలో ఫీజులు వసూలు చేయకూడదు. గవర్నమెంట్ జీవో నెంబర్ 77 విడుదల చేశారు. ఆ జీవోలు ఇవన్నీ ఉన్నాయి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉన్న అన్ని హాస్పిటల్లో చేయాలి. నేను ఈ విషయాన్ని కూడా చెప్తున్నా. అలాగే ఇక్కడ జరుగుతున్న దాంట్లో ఫీజు మీద నియంత్రణ లేదు, ఫైర్ సేఫ్టీ మీద నిబంధనలు అనుమతులు ఉన్నాయో లేదో చూడలేదు. దీంట్లో గవర్నమెంట్ జీవో నెంబర్ 77 విడుదల చేసిన దాంట్లో 8/7 రిలీజ్ చేసిన దాంట్లో గవర్నమెంట్ చెప్పింది ఇటువంటి వాటికి ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ పరిశీలన చేసి అనుమతులు ఇవ్వాలి అని. అలాగే ఏ రోజుకు ఆ రోజు ఈ పేషెంట్లకి ఏమి వైద్యం చేస్తున్నారు, ఏ టెస్టులు చేస్తున్నారు, ఇవన్నీ రిపోర్ట్ పంపించాలి. నిజంగా రిపోర్ట్ పంపిస్తే కోవిడ్ పేషెంట్లు కాని వాళ్ళని సస్పెక్టెడ్ కోవిడ్ కింద తీసుకుని వైద్యం ఎలా చేశారు, ఇవన్నీ గవర్నమెంట్ జీవోలో ఉన్నాయి. గవర్నమెంట్ జీవో చేతులు దులుపుకున్నారు. దాని అమలు గురించి పట్టించుకోవాలా. రోడ్డు మీద మనం వెళ్తా ఉంటే మాస్క్ లేకపోతే. ఎస్ బాబురావు గారు, మనం సబ్జెక్ట్ డీవియేట్ అవుతున్నాం. ఎస్, మీరు చెప్పింది మేబీ మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉండొచ్చు, కానీ మనం ఈ రోజు మన సబ్జెక్ట్ ఎజెండా అయితే అది కాదు. సో మనం ఈ సేఫ్టీ నిబంధనల గురించి మనం మాట్లాడుకున్నాం. ఎస్, దాని మీద డిస్కస్ చేద్దాం. ఇది ఫైర్ సేఫ్టీనే కదండి, ఆరోగ్యం కూడా సేఫ్టీనే. ఎస్, మనం దాని మీద రోజు ఎస్ ఈ రోజు ఈ ఫస్ట్ దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. దీంట్లో ఒక్క నిమిషం బాబురావు గారు, ఒక్క నిమిషం. ఎస్, మనతో పాటు ఈ తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ చైర్మన్ నాగరాజ్ గారు లైవ్ లో జాయిన్ అయ్యారు. ఎస్, నాగరాజ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, నమస్తే. చెప్పండి నాగరాజ్ గారు, నిన్న విజయవాడలో జరిగిన ఘటన చూసాం. నిజంగా అది దురదృష్టకరమైన ఘటన. ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే నిజంగానే ఇప్పుడు ఏవైతే కోవిడ్ షెల్టర్లుగా మార్చిన హోటల్స్ కానీ, లేదా హై రేజ్డ్ బిల్డింగ్స్ గా ఉన్న ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న వందలాది హోటల్స్ కానీ నిజంగా ఫైర్ సేఫ్టీ నార్మ్స్ అన్నింటినీ అవి ఫాలో అవుతున్నాయా? ఇప్పుడు అధికారులు చెక్ చేస్తే మేబీ ఒకవేళ కనుక వాటికి ఎన్ఓసి లేవు అని బయటపడితే మీ అసోసియేషన్ అలాంటి హోటల్స్ మీద ఏమన్నా సరే యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చాలా అత్యవసరం కదా. అవునమ్మా, మీరు చెప్పింది కరెక్టే. గానీ హైదరాబాద్ అనేది 400 సంవత్సరాల నుంచి ఈ హోటల్స్ అనే హైదరాబాద్ లో ఉన్నాయి. అదే కాకుండా అబౌవ్ 100 years దాటిన హోటల్స్ ఒక 100 ఉన్నాయమ్మా. అలాగే 50 years అండ్ అబౌవ్ అరౌండ్ 300 హోటల్స్ ఉన్నాయి. అట్లానే లాస్ట్ 10-15 years నుంచి ఏదైతే హోటల్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అన్ని హోటల్స్ కి నామ్స్ అన్ని అప్లికబుల్ అవుతున్నాయి. అండ్ పీపుల్ ఆర్ విజిటింగ్ అండ్ చెకింగ్ తర్వాతే ఇస్తున్నారు లైసెన్సెస్. అంతకు ముందర ఇవ్వట్లేదు. స్పెషల్లీ ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఏదైతే ఈ ఫైర్ సేఫ్టీ అన్ని ఉన్నాయో ఈ నామ్స్ అన్ని ఇంక్లూడింగ్ నాట్ ఓన్లీ ద లాడ్జెస్
వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ రెస్టారెంట్స్ ఆల్సో. రెస్టారెంట్ అవ్వండి, కిచెన్ అవ్వనండి, ఈ ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ వీఆర్ ఫాలోయింగ్ ఫ్రమ్ లాస్ట్ 15-20 years, నాట్ బిఫోర్ దట్. ఆ పాత హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎన్ని తయారు చేయాలంటే కొంచెం కష్టం అవుతుందమ్మా. స్టిల్ దే ఆర్ డూయింగ్ ఇట్, దే ఆర్ అప్గ్రేడింగ్ ద థింగ్స్ అండ్ వీ విల్ డూ ఇట్ ఆల్సో. ఒకటి, అది యాక్సిడెంట్ ఈజ్ యాక్సిడెంట్ అమ్మా. దాన్ని మనం ల్యాక్ ఆఫ్ ఇవన్నీ ఏమని అనుకుంటే అది మీ అందరికీ తెలుసున్నదే. యాక్సిడెంట్ అనేది అయింది అక్కడ, ఫైర్ సేఫ్టీ లేక కాదు. ఇట్ ఈస్ ఆల్రెడీ 3-star or 4-star హోటల్ ఏదైతే స్వర్ణ ప్యాలెస్ ఉందో, they do maintain well for the guests. They are also there from last 25 to 30 years. ఎస్, అంటే దాని గురించి నాగరాజ్ గారు, అది safety అనేది పాత we are హోటల్ taking it. కట్టడాలన్నీ కూడా Especially- చెక్కతో చేయబడి ఉన్నాయి కాబట్టి ఫైర్ అనేది ఈజీగా ఒక ఫ్లోర్ నుంచి ఒక ఫ్లోర్ కి కళ్ళు మూసి తెరిచే లోపు వెళ్ళిపోగలిగింది. చెక్కతో చేసిన అవన్నీ లోపల ఫర్నిచర్ ఉంది కాబట్టి అవునమ్మా. పొగ కూడా చాలా దట్టంగా కమ్ముకుపోయింది, కళ్ళలో చూసేయడానికి కూడా అవకాశం లేదు అనేది. మీరు చెప్పినట్లు నిజంగానే సేఫ్టీ మెజర్మెంట్ పాటిస్తూ ఉంటే డే టు డే, టైం టు టైం గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రమాదాలు వస్తే గనక, నిజంగా ప్రమాదం ఊహించి రాదు, ఒకవేళ ఊహించిన ప్రమాదం వస్తే ఎలా తట్టుకొని నిలబడాలి, ఎలాంటి సేఫ్టీ మెజర్స్ ఉండాలనేది కూడా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అది తప్పకుండా ఉందమ్మా, అప్గ్రేడ్ చేసుకోవాలి. బట్ ఈ కరోనా వస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. అట్లానే ఈ హోటల్స్ అన్ని హాస్పిటల్స్ కింద తయారు చేస్తారని కూడా ఎవరు అనుకోలేదు. ఈ సడన్ గా వచ్చిన ఇంప్లిమెంటేషన్ గురించి. అలాగే మనకి హాస్పిటల్స్ చాలా తక్కువ ఉన్నాయి, బెడ్స్ తక్కువ ఉన్నాయి. దానివల్ల హోటల్స్ ని అప్రోచ్ అయ్యి ద గవర్నమెంట్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ దే రిక్వెస్టెడ్ అస్ టు కన్వర్ట్ మా హోటల్స్ ని కూడా ఈ కోవిడ్ పేషెంట్స్ కి, తర్వాత వాళ్ళు సదుపాయాలకి. ఇంకొకటమ్మా, మా దగ్గర ఉన్న సదుపాయాలు హాస్పిటల్స్ లో లేవమ్మా. టైమ్లీ ఫుడ్ గానీ, టైమ్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ గానీ వీఆర్ డూయింగ్ బెటర్ దాన్ ఎనీ అదర్ హాస్పిటల్స్ ఇన్ ఇండియా. మీరు త్రూఅవుట్ ఎక్కడన్నా అడగండి, చూసుకోండి. ద కస్టమర్స్ ఆర్ హ్యాపీ, ద పేషెంట్స్ ఆర్ హ్యాపీ. రెగ్యులర్లీ వీఆర్ అప్గ్రేడింగ్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అండ్ అది కూడా మెడికల్ డిపార్ట్మెంట్ ఏదైతే మాకు సజెస్ట్ చేసిందో ఈ పేషెంట్ కి ఇవ్వాల్సింది, దట్ వీఆర్ డూయింగ్ ఇట్ అమ్మా. ఓన్లీ ల్యాక్ ఆఫ్ దిస్ థింగ్, ఇట్ ఈస్ యాక్సిడెంట్, ఇట్ ఈస్ హ్యాపెండ్ ఎస్టర్డే. రియల్లీ వీఆర్ సాడ్ అబౌట్ ఇట్ అండ్ ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ ఎనీవేర్, నాట్ ఓన్లీ ఇన్ విజయవాడ, మా తెలంగాణలో కానీ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఐ మీన్ ఇండియాలో కూడా ఇలాంటివి జరగకుండా మేము కూడా జాగ్రత్తలు, వీఆర్ అప్గ్రేడింగ్. వీఆర్ ఆల్రెడీ ఇండికేటెడ్ ఆల్ అవర్ హోటలియర్స్ టు అప్గ్రేడ్ దెమ్సెల్ఫ్ ఇఫ్ ఎనీథింగ్. దోస్ దే సర్వింగ్ ద కోవిడ్ కోసం ఎవరైతే బెడ్లు హాస్పిటల్స్ ఇస్తున్నామో వాళ్ళని అప్గ్రేడ్ చేస్తున్నాం. డెఫినెట్లీ వీఆర్ ఆల్రెడీ ఆన్ జాబ్ సిన్స్ ఎస్టర్డే టు అప్గ్రేడ్ ఆల్ అవర్ హోటల్స్ ఇన్ హైదరాబాద్ అండ్ Telangana area, and we got the instructions from the government also to take care of it. మా ప్రెసిడెంట్ గారు మిస్టర్ వెంకట్ రెడ్డి గారు కూడా దీని గురించి ఈజ్ ఆల్రెడీ ఇన్ జాబ్స్ అండ్ ఇన్ఫాక్ట్ హీ ఈజ్ విజిటింగ్ సమ్ ఆఫ్ ద హోటల్స్, గోయింగ్ అండ్ సీయింగ్. I mean, it should nothing should happen in our area. Yes, good to know, Nagaraj garu. I'll get back to you. Yes, Pratap Reddy garu. ఇప్పుడు మనం ఫైర్ సేఫ్టీ నామ్స్ విషయానికి వస్తే దాంట్లో చాలా స్పష్టంగా కొన్ని సెట్ బ్యాక్స్ చెప్పడం జరిగింది. అంటే ఒక బిల్డింగ్ కి కింద ఎలా ఉండాలి, ఒకవేళ ఫైర్ ఇంజిన్ వస్తే గనక ఆ ఫైర్ ఇంజిన్ బిల్డింగ్ చుట్టూ తిరగడానికి ఎంత గ్యాప్ అనేది వదిలిపెట్టాలి, ఆ ఫైర్ ఒకవేళ జరిగితే దాన్ని ఎక్స్టింగ్విష్ అవ్వడానికి, బయటకి రావడానికి ఎలాంటి ఎగ్జాస్టర్స్ ఉండాలి, రెండో సైడ్ మెట్లు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. కానీ వాస్తవానికి మనం చూస్తే హైదరాబాద్ లాంటి చోట్ల లేదా విజయవాడ లాంటి మహానగరాల్లో ఇరుకిరుకు సందులు ఉంటాయి, అక్కడే హోటల్స్ ఉంటాయి, అక్కడే కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటాయి, లేదా అక్కడే హాస్పిటల్స్ ఉంటాయి, ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ ఉంటూ ఉంటుంది. ఇలాంటప్పుడు ప్రమాదాలు జరిగినా వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడం కానీ, వెంటనే ఫైర్ సేఫ్టీ వచ్చినా బయటకి రావడం కానీ చాలా ప్రమాదంగా ఉంటుంది. ఇట్లాంటి వాటికి అసలు ఎన్ఓసీలు ఎలా ఇస్తారు? ఎన్ఓసీ లేకపోయినా వీళ్ళు రన్ చేస్తున్నా కూడా అధికారులు ఎందుకు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంటారండి? ఇప్పుడు జనరల్ గా ఏమిటంటే, ఇప్పుడు వెన్ వి గో టు ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఏమంటది అంటే, మీరు సెట్ బ్యాక్స్ మినిమం 6 మీటర్లు బిల్డింగ్ 4 వైపులా ఉండాలి అని అంటారు. అది లేకుంటే వాళ్ళు ఎన్ఓసీ ఇవ్వరు. ఫైర్ సర్వీస్ యాక్ట్ ప్రకారంగా, నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రకారంగా. తర్వాత 2 మినిమం స్టేర్ కేసులు ఉండాలి, తర్వాత స్ప్రింక్లర్స్ ఉండాలి. ఇట్లా కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, అవన్నీ కంపల్సరీ వాళ్ళు పెడితేనే ఎన్ఓసీ ఇస్తారు.
అయితే ఇక్కడ లాజిక్ ఏముందంటే జనరల్ గా ఇది జిహెచ్ఎంసీ తోటి G+4 వరకు అంటే 15 మీటర్స్ బిలో వరకు పర్మిషన్ తీసుకుంటారు ఏదో ఒక హాస్పిటల్ లేకపోతే హోటల్ అని. ఆ G4 వరకు పర్మిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఓవర్ నైట్ ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ పైన ఒక 2 ఫ్లోర్స్ వేయడము 3 ఫ్లోర్స్ వేయడము అది 15 మీటర్స్ ఏవో దాటిపోవడము. అప్పుడు బిల్డింగ్ రెగ్యులేషన్ కింద మళ్ళీ గవర్నమెంట్ కు అప్లై చేయడం జరుగుతుంది. అది బిల్డింగ్ రెగ్యులేషన్ అంటే అది బిల్డింగ్ అట్లే ఉండిపోతుంది. ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ యాజ్ పర్ యాక్ట్ రూల్స్ ప్రకారంగా వీళ్ళు ఇష్టానికి వీలు లేదు. వాళ్ళు మనకి ఏదైతే అనుకున్నామో ఇందాక సెట్ బ్యాక్స్ అయితే వాళ్ళు తీసుకురారు. అక్కడ 3 మీటర్లే ఉంటది, 6 మీటర్ వాళ్ళు తీసుకురారు. అప్పటికి ఒకటే స్టేర్ కేసు ఉంటుంది, రెండో స్టేర్ కేసు రాదు. అయితే ఇట్లాంటివన్నీ ఏంటంటే ఇది ఒక రెగ్యులర్ ఫెనామినా అయిపోతుంది. ఎవ్రీ 5 years కు ఒక స్కీమ్ రావడం రెగ్యులరైజ్ చేయడం ఏదో జరుగుతూ ఉంది. అయితే ఇట్లాంటి వాటికి కూడా మనము గవర్నమెంట్ కానీ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక మన జేఐటి ప్రొఫెసర్స్ కానీ ఒక రెమిడియల్ మెజర్స్ అని పెట్టాలి. సపోజ్ ఇప్పుడు 4 వైపులా ఓపెన్ స్పేస్ లేదు. ఓపెన్ స్పేస్ దేని కొరకు ఫైర్ ఇంజన్ చుట్టూరుగా తిరగడానికి ఏదైనా ల్యాడర్ వేయడానికి అక్కడ ఉన్న వాళ్ళని కిందికి తీసుకురావడానికి మనకు ఓపెన్ స్పేస్ ఉపయోగపడుతుంది. దాని పర్పస్ సాల్వ్ కావాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనకు దానికి రెమిడియల్ మెజర్స్ అంటే ఒక టెర్రస్ మీద చుట్టూరుగా ఒక వాటర్ కర్టన్ పైప్ వేయాలి. ఏదైనా ఫైర్ అయినట్టయితే కంటిన్యూస్ గా అక్కడ నుంచి నీళ్లు మనకు కిందికి రావడం జరుగుతుంది. రెండవది ఇది 4 మూలల ఒక ఫిక్స్డ్ మానిటర్స్ పెట్టాలి. అవి ఒక మానిటర్ 18 మీటర్స్ హైట్ వరకు నీళ్లు స్ప్రే చేస్తవి. అంటే మనం ఫైర్ ఇంజిన్ వచ్చినా చేసేది అదే పని. ఫిక్స్డ్ మానిటర్స్ పెట్టినట్టు అయితే మనకు నీళ్ళు అన్నది లోపలికి పోవడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు అల్యూమినియం ల్యాడర్స్ ఉన్నాయి 40 feet అంటే 20 feet ఒక పీసు 20 feet ఒక పీసు. అట్లాంటి ఒక 2 ల్యాడర్స్ కొని కొద్దిగా ట్రైన్డ్ గార్డ్స్ ని పెట్టుకొని వాళ్ళకు కొంచెం చిన్నపాటి ట్రైనింగ్ ఇచ్చినట్టు అయితే ఈ ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చి ఏ పని చేస్తారో అదే పని వాళ్ళ ద్వారా కూడా చేయొచ్చు. ఈ రెండవ స్టేర్ కేసు మనకు రాలేని పరిస్థితిలో ఉన్నట్టు అయితే అట్లీస్ట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. ఏదైనా ఒక వైపు మనకు ఎక్కడైతే ఓపెన్ స్పేస్ ఉంటుందో డైరెక్ట్ టెర్రస్ నుంచి ఒక ఫ్యాబ్రికేటెడ్ ఒక స్టేర్ కేసు ఎక్స్టర్నల్ స్టేర్ కేసు ఒకటి తీసుకొని ఫ్యాబ్రికేట్ చేసి తెచ్చినట్టు అయితే వీలుంటే ఎవరీ ఫ్లోర్ కు కనెక్షన్ ఇచ్చినా పర్వాలేదు, లేక అట్లా వీలు లేని పరిస్థితిలో టెర్రస్ నుంచి డైరెక్ట్ అంటే అంతా టెర్రస్ పోయి ఆ నుంచి మళ్ళీ బస్ స్టాండ్ కి ఇట్లా రెమిడియల్ మెజర్స్ కొంతవరకు చేసినట్టు అయితే వీ కెన్ అచీవ్ సమ్ ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఇన్ పర్టికులర్ బిల్డింగ్. ఇప్పుడు 15 మీటర్స్ అబోవ్ అయితేనే స్ప్రింక్లర్స్ ఉండాలనుకుంటాం. ఇప్పుడు ఎన్ని ల్యాప్సెస్ ఉన్నాయి కాబట్టి 15 మీటర్స్ బిలో బిల్డింగ్ కూడా ఫైర్ స్ప్రింక్లర్స్ పెట్టాలి. ఫైర్ స్ప్రింక్లర్ ఉన్నట్టు అయితే అక్కడ నీకు ఏ ఫైర్ ఫైటర్ అవసరం లేదు, ఏ సెక్యూరిటీ గార్డ్ అవసరం లేదు, ఏం లేదు. ఫైర్ అయిందంటే స్ప్రింక్లర్ ఆటోమేటిక్ గా బస్ట్ అవుతుంది, ఆ ఫైర్ మీద నీళ్లు వేస్తుంది. సంబడి షుడ్ గో అండ్ అంటిల్ స్టాప్ ది స్ప్రింక్లర్. అది కంటిన్యూస్ గా వాటర్ స్ప్రే చేస్తూనే ఉంటుంది. ప్రతాప్ రెడ్డి గారు స్ప్రింక్లర్స్ లేక ఫైర్ స్ప్రెడ్ అయిపోయింది. ప్రతాప్ రెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా చేయొచ్చు. ఇప్పుడు ప్రతాప్ రెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఇవి స్టేట్ వైజ్ ఫైర్ సేఫ్టీ యాక్ట్ లో గానీ నేషనల్ బిల్డింగ్ కోడ్ లో గానీ పార్ట్ 4 లో ఇవన్నీ కూడా ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, ఇది లేకపోతే దీని ఆల్టర్నేటివ్ గా ఇది ఉండాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను కాదన్ను ప్రతాప్ రెడ్డి గారు. నా డౌట్ ఏంటంటే నా డౌట్ ఏంటంటే ఇవన్నీ కూడా చట్టాల్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా పుస్తకాల్లో మనం అందరం చదువుకున్నాం. కానీ మీరు ఆల్రెడీ ఫైర్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. ప్రాక్టికాలిటీలో వీటన్నింటిని ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? అట్లీస్ట్ ఒక 40 to 50% అయినా మీరు అబ్జర్వ్ చేశారా? రెమిడియల్ మెజర్స్ అన్నది లేవు. నేను రిటైర్ 10 years అయింది అది డైరెక్టర్ ఫైర్ సర్వీస్ గా. నాకున్న అనుభవంతో నేనేం చెప్తున్నా అంటే ఎక్కడెక్కడైతే షార్ట్ కమింగ్స్ ఉన్నాయో వాటికి రెమిడియల్ కమిటీ వేసి తీసుకొచ్చినట్టయితే అట్లీస్ట్ మెయింటైన్ సమ్ ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఇన్ ల్యాబ్స్ బిల్డింగ్స్ అని నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ రైట్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. నిజంగానే సేఫ్టీ మెజర్మెంట్స్ ఫాలో అవనప్పుడు వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు ఇప్పుడు ప్రతాప్ రెడ్డి గారు సూచించినట్లు ఆ ప్రత్యామ్నాయ మార్గాలనైనా ఫాలో అవ్వాలి. ఇవి రెండు ఫాలో అవ్వకపోయినా సరే యథావిధిగా వాళ్ళ కమర్షియల్ కాంప్లెక్స్ లో వాళ్ళ పనులు చేసుకోవడానికి కానీ హాస్పిటల్స్ కానీ హోటల్స్ కానీ స్కూల్స్ కానీ అన్ని పర్మిషన్స్ లేకపోయినా యథావిధిగా నడుస్తున్నాయి అంటే మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది. ఎందుకు అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు? ప్రాణ నష్టం అవుతుందని తెలిసినా కూడా ఎందుకు వాటికి సెట్ బ్యాక్స్ తర్వాత బిల్డింగ్ రెగ్యులేషన్స్ కింద వాటికి ఎందుకు పరిమితులు ఇస్తున్నారు?